హాయ్ ఫ్రెండ్స్, ఎంఎన్ న్యూస్కి స్వాగతం. నేను మీ మొయినుద్దీన్. ఈరోజు మనం ఒక గొప్ప స్టార్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చిత్రసీమలో ఎంతో మంది స్టార్స్ వచ్చారు, కానీ గుర్తుండిపోయే స్టార్స్ కొందరే ఉన్నారు. వారిలో మొదటిగా సూపర్ స్టార్. సూపర్ స్టార్ అనగానే మనకు గుర్తొచ్చే ఒకే ఒక వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆ తరువాత తనదంటూ ఇమేజ్ను ఏర్పరచుకొని అన్ని స్టార్లను వెనక్కి నెట్టి అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిన స్టార్. ఆ స్టార్ పేరు చెప్తే చాలు యువతకు ఒంట్లో కరెంటు పాస్ అవుతుంది. తెలియకుండానే ఒళ్ళంతా రిథమ్ స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్ గా బాడీ డాన్స్ చేయడం స్టార్ట్ అవుతుంది. కొత్తగా వస్తున్న నటులను నీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరే ఆ స్టార్ పేరు. ఏ స్టార్ కూడా తనని అందుకోలేనంత ఎత్తుకు ఎదిగి ఇప్పటికీ రికార్డు సృష్టిస్తున్న స్టార్. ఒంటరిగా చిత్రసీమలో అడుగుపెట్టి తనే ఒక సైన్యంలా మారిన మెగాస్టార్. ఆయన నటుడుగానే కాకుండా మానవతావాదిగా, మంచి మనసున్న వ్యక్తిగా చిత్రసీమలో అనేక కార్యక్రమాలు చేశారు. రక్తం దొరకక ఎంతో మంది చనిపోతున్న సమయంలో ఆయనకు వచ్చిన ఒక అద్భుతమైన ఆలోచన, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పడింది. అలాగే కళ్ళు లేక ఈ లోకాన్ని చూడాలని ఊవిళ్ళూరుతున్న ఎంతో మందికి నేత్రదానం చేయడానికి చిరంజీవి ఐ బ్యాంక్ ఏర్పడింది. అంతటితో తన ప్రయత్నం ఆపాలనుకోలేదు. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపిన మెగాస్టార్ చిరంజీవి మరో బృహత్తర కార్యక్రమానికి ముందడుగు వేస్తున్నారు. నిరుపేద పిల్లలకు ఉచిత విద్యను అందించబోతున్నారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగాస్టార్, ప్రజలే నన్ను ఇంతటి వారిని చేశారు. అలాంటి వారి కోసం ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నాను. సమయానికి రక్తం దొరక్క ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసి ఆనాడు బ్లడ్ బ్యాంకును స్థాపించాను. అక్కడితో ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. ఇంకా సేవ చేయాలని ఉంది అని అన్నారు. పిల్లలకు మంచి విద్య దొరికితే ఒక కుటుంబమే బాగుపడుతుంది. ఆ దిశగా ఆలోచిస్తున్నాను అన్నారు. తమిళనాడు హీరో సూర్య నన్ను స్ఫూర్తిగా తీసుకుని అగరం ఫౌండేషన్ స్థాపించినట్టు ఎన్నోసార్లు చెప్పారు. ఆ సంస్థ ఎంతో మందికి ఉచిత విద్యను అందించింది అన్నారు. ఒకప్పుడు నేను ఆయనకు ఇన్స్పిరేషన్, ఇప్పుడు నేను ఆయన నుంచి స్ఫూర్తి పొందాను అని అన్నారు. నిరుపేద చిన్నారులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడమే తన భవిష్యత్తు కార్యాచరణ అని చిరంజీవి గారు అన్నారు. అలాగే మన మెగాస్టార్ మాట్లాడిన ఇంటర్వ్యూని కూడా చూద్దాం. ఫ్యూచర్ లో నేను పూర్ పీపుల్ కి ఎడ్యుకేషన్ కూడా ఎలా ఇవ్వగలగాలి, మనం ఇవ్వగలిగితే ఒక వ్యక్తి ఒక కుటుంబంలో విద్యావంతుడైతే ఆ కుటుంబం బాగుపడుతుంది. అది గుర్తెరిగి నేను ఆ దిశగా ఆలోచిస్తాను. దానికి యాక్టర్ సూర్య మీకు అంతా తెలుస్తుంది. సూర్య ఇప్పుడు వాళ్ళ తమిళనాడులో కూడా అంటుంటాడు అనమాట, నాకు ఆధారం అని నేను ఎటువంటి ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టడానికి నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి అని ఆయన చెప్తున్నాను. ఎన్నోసార్లు చెప్తుంటాడు. అలాగే ఆయన చేసే ఎడ్యుకేషనల్ సేవా కార్యక్రమాలు, విద్యాదానం అన్నది నన్ను ఎంతో మోటివేట్ చేస్తాను. ఒకప్పుడు నేను ఇన్స్పిరేషన్, నువ్వు నాకు ఇన్స్పిరేషన్ అయ్యావు. నీ దగ్గర నమూనా గానీ ఆ మోడస్ ఆపరేండి తెలుసుకుని నేను
ఇదే కార్యక్రమంలో మన రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కానీ నీడీ పీపుల్ ఎక్కడున్నా సరే దేశవ్యాప్తంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి నా ఫ్యూచర్ కార్యాచరణ ఎడ్యుకేషన్, పూర్ పీపుల్ కి, నీడీ పీపుల్. మన మెగాస్టార్ చేయబోతున్న మంచి కార్యక్రమాన్ని ప్రజలందరికీ అందించడానికి నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ను తెలపండి. మళ్ళీ రేపు మరొక టాపిక్ ద్వారా కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.